నక్కబోయిన తర్వాత బొక్క మిగిలినట్లాగా అది మొత్తం కుంగిపోయి మనిషి యొక్క నడువే ఇరిగిపోయి ఆడబడిన తర్వాత నేను స్టిక్కర్లు వేసి అతుకు పెడతా, ఫెవికల్ వేసి అతుకు పెడతా అని హరీష్ రావు మాట్లాడితే తెలంగాణ సమాజం మరి నవ్వుకోవాలనా లేకపోతే ఇంకేమన్నా ఏం చేయాలనేది అర్థం కావట్లేదు హరీష్ రావు గారి మాటలకు. హరీష్ రావు గారు, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నైతికత ఉంటే, కాళేశ్వరం పవర్ ప్రజెంటేషను నువ్వు ప్రజాభవన్లో కాదు, నీకు దమ్ముంటే రా కల్వకుంట్ల ఇవాళ కేసీఆర్ గారి కానీ లేకపోతే తారక రామారావు గారు కానీ ముగ్గురు కలిసి ఇవాళ మీరు అసెంబ్లీకి వచ్చి ముఖ్యమంత్రి గారి సవాలును కేసీఆర్ గారు మీరు కాదు కేసీఆర్ గారు స్వీకరించాలి. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత గౌరవంగా ఆయనను తీసుకొచ్చి తెలంగాణ ప్రజలకు ఏం జరిగిందో చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉందని అది మేము చెప్తా ఉంటే దాన్ని కళ్ళబొల్లి అబద్ధాలను కప్పిపుచ్చుకోవడానికి మీ అవినీతిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. పైగా ముఖ్యమంత్రి గారిని ఇవాళ ఎన్ని ఉరిదీసినా తప్పు, నిన్ను ఉరిదీయాలి. నిన్ను 100 సార్లు ఉరిదీసినా కూడా తెలంగాణ ప్రజలకు చేసినటువంటి పాపం పోదు మీది. 100 సార్లు కాళేశ్వరం గేట్లకు హరీష్ రావును తలకాయ పెట్టి ఉరిదీసినా పాపం పోదు. అంతకంటే ద్రోహం అవినీతి మీరు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి అసెంబ్లీలో. మీరు హరీష్ రావు గారికి సూటి ప్రశ్న ఇస్తా ఉన్నాను. ఏం ముఖం పెట్టుకొని ఇవాళ నువ్వు పవర్ ప్రజెంటేషన్ చేస్తా ఉన్నావు? నీకు ఏ అర్హత ఉంది హరీష్ రావు గారు? నీకు సిగ్గు శరం ఉంటే అసెంబ్లీలో తేల్చుకుందాం రా. మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తా ఉన్నారు, వేచి చూస్తా ఉన్నారు మీ అవినీతిని తెలుసుకోవడానికి. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మంచిగా ఉండదు హరీష్ రావు గారు, జాగ్రత్త. మీరు అనుకుంటున్నావేమో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షాన మేము అండగా నిలిచిన వాళ్ళం. కాళేశ్వరం ప్రాజెక్టును ఎలాంటి ఉపయోగించకుండా దేశంలోనే అత్యధిక పాడి పంట వడ్ల కొనుగోళ్లు కావచ్చు, వరి ధాన్యంలో అత్యధిక ఉన్నటువంటి ఉత్పత్తి జరిగిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేసుకోవాలి. నీ బోడి మాటలు, నీ కట్టుకథలు మానుకోవాలని హరీష్ రావుకి హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా నీ అవినీతిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం మీరు ఎంత మీనవేషాలు వేసినా కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తానే ఉన్నారు. అది కాబట్టి హరీష్ రావు గారు శుద్ధ అబద్ధాలతో, తప్పు తడకలతోని ఇవాళ సురభి నాటకాన్ని మించిపోయి నటిస్తా ఉన్నారు హరీష్ రావు గారు. దాంట్లో నీ వాటా అనేది అందరికీ తెలిసిన విషయమే. తెలంగాణ ఇవాళ మీరు ట్రంకుపేట తీసుకొని వచ్చిన వాళ్ళు ఇవాళ 1000 కోట్లకు ఎట్లా ఎదిగిరు అనేది కూడా తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలని హరీష్ రావు గారు. నమస్తే, ధన్యవాదాలు. అసెంబ్లీకి ముఖ్యమంత్రి గారి సవాలును మీరు స్వీకరించి అసెంబ్లీకి రావాలి. అసెంబ్లీలో తేల్చుకోవాలని కూడా హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి కూడా మనం చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు, నమస్తే.